తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల ఉద్యోగాల పేరు మీద నిరుద్యోగులను మోసం చేశాడు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతులను మోసం చేశాడు. ఇవాళ ఏదైతే జాబ్ క్యాలెండర్ పేరు మీద ప్రకటించాడో కేవలం తూతూ మంత్రంగా నిరుద్యోగులను ఒక సైడు అంటే పక్కకు మల్చాలని, వాళ్ళ ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక ఫేక్ క్యాలెండర్ని విడుదల చేసి దాంట్లో నిజంగా చెప్పాలంటే యూపీఎస్సీ చాలా స్పష్టంగా ఎప్పుడు అప్లికేషన్స్ ప్రారంభమవుతాయి, ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించబడుతుంది, అప్లికేషన్ల చివరి తేదీ ఏది, ఎన్ని ఉద్యోగాలు టెంటేటివ్గా రావచ్చు అనేటువంటి దాన్ని స్పష్టంగా మెన్షన్ చేసినటువంటి చరిత్రను మనం చూసాం. కానీ వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి రేవంత్ రెడ్డి 2 ఉద్యోగాలకు కూడా దాంట్లో చూపించకపోవడం చాలా దారుణం. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2002లో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో విడుదలైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలను చూపించాడు, గ్రూప్ 2 ఉద్యోగాలను చూపించాడు, అందులోనే గ్రూప్ 3 ఉద్యోగాలను కూడా చూపించాడు. ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ కానీ టెట్ పరీక్షను కూడా ఉద్యోగ క్యాలెండర్లో ప్రకటించి నిరుద్యోగులను నిజంగా దగా చేశాడు, మోసం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులారా, మీరు ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాల క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటించిందో అది క్యాలెండర్ కాదు, అది ఫేక్ క్యాలెండర్. అది కేవలం కాంగ్రెస్ క్యాలెండర్. అది వాళ్ళు కాలం గడపడం కోసం తీసుకున్న క్యాలెండర్. అది నిజంగా చెప్పాలంటే కడక్ ఇస్త్రీ జేబు ఖాళీ లాంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు నిజంగా చాలా తీరని అన్యాయమే చేశాడు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక 5 సంస్థల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇవాళ మేజర్గా ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి సంస్థ ఇవాళ టీఎస్పీఎస్సీ. కేసీఆర్ గారు గతంలో 2014 నుంచి 2024 వరకు ఉద్యోగాలను భర్తీ చేసిన క్రమంలో ఒక్క టీఎస్పీఎస్సీ ద్వారానే దాదాపుగా 69,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి చరిత్ర. అట్లాగే ఏదైతే టీఎస్పీఎస్సీ అనేతో పాటు తెలంగాణలో అత్యంత పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశాడు. కేసీఆర్ అంటే పోలీసు ఉద్యోగాలు అంటే కేసీఆర్ అనేటువంటి పేరు పడిపోయింది. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 78,000 పైచిలకు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను టీఆర్ఎల్బీ ద్వారా అంటే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి చరిత్ర. అట్లాగే 200 ఉన్నటువంటి గురుకులాలను 1150కు పెంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో 28,000 గురుకుల ఉద్యోగాలను పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్ ప్రిన్సిపల్ ఉద్యోగాలతో పాటు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలను కూడా భర్తీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈ ఉద్యోగాలన్నింటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 30,000 ఉద్యోగాలు చేసినాం. నువ్వు 3 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసినావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఎగ్జామ్ పెట్టింది, కేసీఆర్ ప్రభుత్వమే ఆ ఉద్యోగాలకు అప్లికేషన్లు తీసుకుంది, కేసీఆర్ ప్రభుత్వమే రిజల్ట్ ఇచ్చింది. కేవలం నువ్వు ఒక రాజకుమారుడిలాగా ఆ ఆర్డర్ కాపీలను తీసుకుపోయి ఇవాళ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలు పెట్టి నిరుద్యోగులందరికీ నేనే ఉద్ధరించిన అన్నట్టుగా చూపిస్తూ ఉన్నావు. ఇవాళ నిరుద్యోగులు ఏం చదువుకోని వాళ్ళు కారు. నువ్వు రైతులను మోసం చేశావు. రైతులు చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీకి ఒక్కసారే ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే భర్తీ చేస్తాను. ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఉత్తదైంది, 2 లక్షల ఉద్యోగాలు అది ఉత్తది అనేటువంటి స్పష్టమైపోయింది. ఇవాళ డిఎస్సి కోసం పాపం నిరుద్యోగులందరూ కూడా ఒక 45 రోజుల సమయం ఇవ్వమని అడిగితే నిర్దాక్షిణ్యంగా పరీక్ష పెట్టేసి పాపం రీసెంట్గా టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు తీరని అన్యాయం చేశావు. నువ్వు నిజంగానే 36 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధి ప్రభుత్వం అన్నావు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగ ప్రభుత్వం. మేమందరికి కూడా 30 లక్షల మంది నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నావు. అధికారంలోకి వచ్చేదాకా ఆ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాట. అంటే ఓటు వేసేదాకా ఓటు మల్లన్న, ఓటు వేసిన తర్వాత బోడి మల్లన్న చందన్లాగా ఇవాళ రేవంత్ రెడ్డి దగాకోరుతనం, రేవంత్ రెడ్డి మోసం ఏందో అర్థమైపోయింది. ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అది జాబు క్యాలెండర్ కాదు, రేవంత్ రెడ్డి జేబు క్యాలెండర్గా మారింది. అది కడకిస్త్రీ జేబు ఖాళీ లాంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంటా ఉన్నామేమది. అది ఫేక్ క్యాలెండర్. కాంగ్రెస్ వాళ్ళు కేవలం నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసం, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసం వాడుతున్నటువంటి అస్త్రమే తప్ప నిజంగా జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగులకు ఒరిగేది ఏమీ ఉండదని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.